అనుకున్నట్టేగానే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, ఎలా ఫీల్ అవుతున్నావు ఒక ఫ్యాన్ గా? జోగిపేట అనిల్ చెప్పిన నేను ముందే, అనిల్ చెప్తే మాత్రం అది పక్కా జరుగుతుంది. నాకు ముందే నాగార్జున సార్ ఫోన్ చేసి చెప్పిండు పల్లవి ప్రశాంత్ గెలిపిస్తున్నామని అన్నాడు. లేదంటే నాగ సార్ మాత్రం మీరు ఉండరు సార్ అని ఫోన్ చేసి చెప్పిన నేనైతే. నంబర్ కూడా చూడు నాగార్జున సార్. ప్రశాంత్ విన్ అవ్వడం, పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఇప్పుడు తర్వాత పార్టీ ఇస్తాడు, ఫోన్ చేసిన నేనైతే రమ్మన్నాడు. ఒక అలాది కొలుగోలు మా ఊరు పక్కన ఊరు, జోపేటకి దగ్గర అక్కడ. కాబట్టి జోపేట అనిల్ మాట్లాడుతుంటే అది కరెక్టే ఉంటుంది. పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం ఫేరా? ఫేర్ బ్రో. అమర్దీప్ ఎక్కడున్నాడు బ్రో? నాకు అమర్దీపే నచ్చలేదు అసలు. అమర్దీప్ ఒక అమర్ హై అంతే. కాదు, బాగా ఆడిండుగా బ్రో, ప్రతి గేమ్ లో ఇచ్చిండుగా. గేమ్ 100% ఇచ్చిండని కాదు, ఇక్కడ పల్లవి ప్రశాంత్ కంటే తక్కువ ఇచ్చిండా లేదా అని అర్థం. 100%కి పల్లవి ప్రశాంత్ 100% ఇచ్చిండు గేమ్ల పరంగా, 99% మాత్రమే అమర్దీప్ ఇచ్చిండు. నిన్న అన్నపూర్ణ స్టూడియోకి పోయినావా? పోయినా బ్రో, నిన్న పోయినా, ఈవినింగ్ ఆడనే ఉన్నాం. మరి గొడవ ఏంది? గొడవ అమర్దీప్ను రానివ్వలేరు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ను లాక్కెళ్ళిండు, కొరికిండు. అది గేమ్లో టచింగ్స్ ఉండవు, అది నాగార్జున సార్ అడగలేడు. అందుకే నాగార్జున సార్ ఫోన్ చేసి మాట్లాడినా నేనైతే, ఏం సార్ ఇట్లా కొట్టిరు మా ఓడిని అట్లా అని అంటే రానివ్వలేరు. అమర్దీప్కు అట్లనే వేయాల్సిందని అన్నాడు నాగార్జున సార్. మొత్తం అద్దాలు పగల కొట్టారుగా. ఇంకా పగల కొడతారు అంతే. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ కూడా చూడాడు ఎవడు కూడా. అంతేనా? పల్లవి ప్రశాంత్ విన్ అయ్యింది కాబట్టి అక్కడ ఆగిపోయినాయి అన్ని అద్దాలు. లిక్కర్ గ్లాసులతో వలుగుతుండే పక్క అంతే. మరి బస్సులు ఏం చేసినాయి? ఆర్టీసీ బస్సులు ఇవి, ఆర్టీసీ బస్సులు మన ఆ అమ్మాయిలంతా అమర్దీప్ ఫ్యాన్స్ అయిపోయారు బ్రో. ఆ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కొట్ట కుర్రి, ఎందుకంటే ఫ్రీ ఇచ్చారు కదా. మరి అశ్విని మళ్ళీ రీతు వాళ్ళు అందరు అమర్దీప్ ఫ్యాన్స్ కదా, అందుకే వాళ్ళని రానివ్వలేము మేము. వాళ్ళవి కూడా పగిలినాయి అంతే. మళ్ళీ అమర్దీప్ అయితే గేట్ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి వచ్చిండు, రిటర్న్ తీసుకొని పోయింది. రతికని రానివ్వలేరు మొత్తానికి. రతికన్ అయితే ఇంకా డేంజర్. ఆడికించి ఆ గేటు అన్నపూర్ణ స్టూడియో లేపోటి కాదు కదా అసలు. ఇప్పుడు మనం టర్న్ అవుతుంటాం చూడు హైటెక్ సిటీ, ఆడికే వచ్చింది, ఆడికే అటే వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేసి చాలా మంది బిగ్ బాస్ లోకి పల్లవి ప్రశాంత్ వెళ్ళక ముందు నన్ను పల్లవి ప్రశాంత్ అంటే బిగ్ బాస్ లోకి పంపండి అన్న అని చాలా మంది రిక్వెస్ట్ చేసిండు. అప్పుడు వీడికి ఎందుకు రా ఇవన్నీ అని అన్నారు. ఇప్పుడు అలాంటి పర్సన్ వెళ్ళడం, ఇప్పుడు అందరు ఏం చేస్తారు, సెల్ఫీలు దిగుతారు. జై పల్లవి ప్రశాంత్. మరి 35 లక్షలు పంచుతాడు అంటావా? ఖచ్చితంగా 35 కాదు 40 50 15 లక్షలు ఎత్తుకపోయింది కదా మనోడు. ఖచ్చితంగా మనోడు 35 లక్షలు పంచుతాడు. ఎందుకంటే కారు ఉంది మన దగ్గర, కారు గుర్తు తెలంగాణ మనోడు. కారు మీద పంచేస్తాడు పక్క 100%. నిజాయితీకి నిలువెత్తు రూపం పల్లవి ప్రశాంత్. ఈ రోజు మాపు పల్లవి ప్రశాంత్ విన్నర్ అంతే. పల్లవి ప్రశాంత్ విన్ కావడానికి రీజన్ అయితే కొంచెం జెన్యూన్ పర్సన్. అందరిలో ప్రతి ఒక్కడికి ఒక లూప్స్ హోల్స్ ఉంటాయి, కానీ పల్లవి ప్రశాంత్కి ఏ లూప్ హోల్స్ ఉండవు. మరి శివాజీ థర్డ్ రావడం అన్ఫేర్ అంటున్నారు కదా చాలా మంది. అంటే అమర్దీప్ దాన్ని క్రాస్ చేసి వచ్చిండు అంటే నిన్న మొన్న డేస్ ప్రకారంగా. ఎందుకంటే నిన్న కామెడీగా మొత్తం ఉన్న కామెడీ పర్ఫార్మెన్స్ ఉండే మన అమర్దీప్ది. చాలా వరకు కొన్ని పర్ఫార్మెన్స్ అయ్యాయి. శివాజీ తీసుకుంటే బాగుండు అంటున్నారు. ఆయన హీరో బ్రో, ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఆయన రావడమే, ఆయన ఏం చెప్పిండు, జస్ట్ ప్రజల కోసమే వస్తున్నా. ఆయన ఇప్పుడు రాజకీయంలో ఎంట్రీ ఇస్తున్నాడు కదా బ్రో. ఆ రాజకీయంకి ఏదైనా తోడ్పాటు ఉంటుంది కాబట్టి అందుకే ప్రజల ఒపీనియన్ నొప్పించకూడదన్న మాత్రమే ఆయన ఉన్నాడు తప్ప ఏమంత. అంటే ఎలిమినేషన్ లో శివాజీ పేరు చెప్పంగానే లేచి వచ్చేసిండు. అవునవును, ఫీల్ అయ్యిండు, హట్ అయ్యిండు అనిపించింది. అలాంటి ఏం లేదు, కానీ శివాజీ బ్రో జస్ట్ ఒక ఏమంటారు గైడెన్స్ లెక్క. అంటే ఒక గురువును మించిన దైవం లేదు బ్రదర్ అంతే. బిగ్ బాస్ లో అంటే గ్రాండ్ ఫినాలేలో మహేష్ బాబు వస్తారంటే ఆగినిపించింది, రాలేడు. అంటే ఇంత చిన్న ఒకటికి రాడు ఆయన. ఇప్పుడు ఎట్లా అంటే బాలకృష్ణది ఉన్నది చూడు, అట్లాంటి షోకి వెళ్తాడు మనోడు. సరే, బిగ్ బాస్ 8కి ఎవరు రావాలంటే హోస్ట్ గా? ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఆయన కాకుండా ఇంకొక పేరు ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న మా దేవుడు బ్రో. మరి నాగార్జున వద్దు, నారాయణ సన్న అయినా పర్వాలేదు, కానీ నాగార్జున సార్ వద్దు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ను సారీ చెప్పలేడు, ఏం చెప్పలేడు కాబట్టి మాకు నాగార్జున సార్ వద్దు. ఓకే, పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఉల్టా పల్టా లాగానే రిజల్ట్ కూడా వచ్చింది. అంటే అంతమంది సెలబ్రిటీస్లో ఒక్కడు సస్టైన్ అవ్వడం చాలా గొప్ప. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, సీజన్ 3లో చూస్తే గణేష్ కామనర్ వచ్చాడు. సో కామన్ పర్సన్గా ఉండి తను అంటే సస్టైన్ అవ్వలేకపోయింది అక్కడ. ఓకే, తను ఇక్కడ నుండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో మాత్రం ఒక కామనర్గా ఎంటర్ అయినా కూడా తన ఎబిలిటీ, తన గేమ్ స్టైల్, తన స్ట్రాటజీస్ తోటి లాస్ట్ వరకు ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఆడకపోతే కామనర్ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే జనాలు ఓట్ చేస్తారు, బాగాలేకపోతే తీసేస్తారు. ఓకే, అన్ని వీక్స్ సస్టైన్ అయినాడంటే ఇట్స్ హిజ్ ఓన్ ఎబిలిటీ. సో 0 నుండి హీరో అయ్యాడు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ జనాలు కూడా అందరూ గేమ్ చూశారు. అంటే స్టార్టింగ్లో తనని అసలు కనీసం మనిషిలా కూడా చూడలేదు. సో చాలా ఇన్సల్ట్ చేశారు. బట్ అన్నిటిని తట్టుకున్నాడు, అన్నిటిని ఎదుర్కొన్నాడు, అన్నిటికి మించి అన్నిటిని ఎదుర్కొని నిలిచిండు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ప్రశాంత్ వన్ ద టైటిల్.
జనాలే ఆయన్ని లోపలికి పంపించారు, జనాలే ఆయన కోట్లేసి విన్ చేపించి కప్పు చేతిలో పెట్టారు. అవును. ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్ గా? యా, అంటే అందరు ఎలా అంటున్నారంటే కావాలని రీల్స్ మేక్ చేసి వచ్చాడు అంటే వచ్చే వరకు ప్రాసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ద రిజల్ట్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ ఎలా వచ్చాడు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు ఆ స్టార్ మా బ్యాచ్ అయినా సరే, ఇంకో వేరే యాక్టర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ దే ఆర్ రికగ్నైజ్డ్. ఆ రికగ్నైజేషన్ లేకున్నా కూడా తన స్టైల్ ఆఫ్ వేలో తను వచ్చాడు బయటికి, లోపలికి. వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవ్వడం అనేది ఇట్స్ హిజ్ ఓన్ ఎబిలిటీ. సో పల్లవ్ ప్రశాంత్ కప్పు విన్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద రీజన్స్ శివాజీ గారు లేక వన్ ఆఫ్ ద రీజన్ కాదు, హీ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే అంత 15 మంది 16 మంది ఉన్నప్పుడు సో అక్కడ కొంచెం మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎంత నువ్వు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా సరే యూ నీడ్ సమ్ మోరల్ సపోర్ట్. అదే ఆ మోరల్ సపోర్ట్ తనకి వచ్చిందంటే డెఫినెట్లీ శివాజీ. సో శివాజీ హ్యాండ్ డెఫినెట్లీ ఉంది. శివాజీ గారు అంత యావర్ని పల్లవ్ ప్రశాంత్ ని సపోర్ట్ చేసిన శివాజీ గారు అంతే స్ట్రాంగ్ ప్లేయర్. ఆయన కనీసం రన్నర్ అప్ లో కూడా లేరు, టాప్ 3 పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇదైతే డెఫినెట్లీ కొంచెం షాకింగ్ అని అనిపించింది అమర్దీప్ రన్నర్ అప్ కావడం. అంటే ప్యూర్లీ అది స్క్రిప్టెడా అంటే మనం సీజన్ మొత్తం చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఈ స్పై గ్యాంగ్ పైనే చాలా కాంట్రవర్సీస్ కానీ ఏమైనా ఎలిగేషన్ చేయాలన్నా యాజ్ ద హోస్ట్ నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ ప్యూర్లీ వీళ్ళపైన అటాక్ చేసి మిగతా గ్యాంగ్ని సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. సో దట్ వాస్ క్వైట్ కాంట్రాస్టింగ్ రిజల్ట్. సో నేను ఇప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తాను, హౌస్లో అయితే ఎవరికి సెట్ అవుతారు చెప్పండి. ఓకే. పల్లవ్ ప్రశాంత్ కి కప్పు వచ్చిన తర్వాత మండుతున్నట్టుంది మొత్తం స్టార్ మా బ్యాచ్ అందరికి. అరే ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా అంటే ఆఫ్టర్ ప్రశాంత్ రియాక్షన్ అది మిగతా సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకునేప్పుడు తను విన్ అయినప్పుడు సో తన రియాక్షన్ అది. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పండి. జస్ట్ అలా చిల్ అవ్వాలంతే. సో అది సూట్స్ టు రతిక ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ ఏ రీజన్తో మళ్ళీ వెనక్కి వచ్చిందో ఎవరికి తెలియదు. సో వచ్చిన తర్వాత కూడా తను ఏం చేయలేకపోయింది, మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది. సో షీ షుడ్ బెటర్ చిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా 100% పల్లవి ప్రశాంత్. 100% పల్లవి ప్రశాంత్. సో ఎలా వచ్చామన్నది కాదు, టైటిల్ కొట్టామన్నా లేదా. ఓకే, పల్లవ్ ప్రశాంత్కి టైటిల్ రావడం అనేది ఆ పర్సన్ డిజర్వా కాదా? డెఫినెట్లీ 100% డిజర్వ్. యాజ్ ఐ సెడ్ బికాజ్ ఎలా వచ్చాడనేది కాదు, వచ్చిన తర్వాత ఎలా సస్టైన్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 100% ట్రూలీ ఎవరైనా డిజర్వ్డ్గా ఉన్నారు అక్కడ ఆ 16 కంటెస్టెంట్స్ 15 కంటెస్టెంట్స్లో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ పల్లవి ప్రశాంత్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.